సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ప్రక్రియపై రిటర్నింగ్ అధికారి మరియు రెవెన్యూ డివిజనల్ అధికారి జె సీతారామరావు మీడియాతో మాట్లాడుతూ కాకినాడ జేఎన్టీయూ నందు పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం స్ట్రాంగ్ రూమ్ వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించుట జరుగుతున్నదని, అందువలన స్ట్రాంగ్ రూమ్ లందు ఈవీఎంల భద్రత విషయమై పోటీ చేసిన అభ్యర్థులు ఎటువంటి అపోహలు చెందవలసిన అవసరం లేదని తెలిపారు. అలాగే కాకినాడలోని జేఎన్టీయూ క్యాంటీన్ పైన 2వ అంతస్తులో ఏర్పాటు చేసిన సీసీటీవీ డిస్ప్లే రూము ఏ సమయంలోనైనా అభ్యర్థులు పరిశీలించుకోవచ్చునని తెలిపారు. కాకినాడలోని జేఎన్టీయూ ఇండోర్ స్టేడియం నందు పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు జరుగుతుందని, శాసనసభ నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు 14 టేబుల్ ఏర్పాటు చేశామని, 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని, పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ కు 4 టేబుళ్లు, సర్వీస్ ఓట్ల లెక్కింపునకు 1 టేబుల్ ఏర్పాటు చేయడమైందని తెలిపారు. దేశవ్యాప్తంగా కూడా కౌంటింగ్ అనేది 4వ తారీఖు ఉదయం 4వ తారీఖు జూన్ ఉదయం 8 గంటలకి స్టార్ట్ అవుతుంది. దాంట్లో భాగంగానే మంది కూడా పెద్దాపురం అసెంబ్లీకి సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా ఇండోర్ స్టేడియం జేఎన్టీయూ ఇండోర్ స్టేడియం కాకినాడలో 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. మనకి అసెంబ్లీకి సంబంధించి 14 టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి 14 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఓన్లీ ఇది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకే ఉంటుంది పోస్టల్ బ్యాలెట్. ఎందుకంటే పార్లమెంట్కి సంబంధించి కలెక్టరేట్లో జరుగుతుంది కాబట్టి మన అసెంబ్లీకి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ 4 టేబుల్స్ మళ్ళీ అదనంగా వేయటం జరిగింది. అట్లనే సర్వీస్ ఓటర్ సంబంధించి ఈటీపీబీఎస్ వాటికి లెక్కింపు కోసము మరొక టేబుల్, అంటే మొత్తం 19 టేబుల్స్ వేయటం జరిగిందనమాట. ఈ యొక్క ఈవీఎంస్ యొక్క కౌంటింగ్ మేము ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 3 గంటల వరకు జరుగుతుంది అనేది, ఒక 15 రౌండ్లలో కంప్లీట్ అవుతుంది అనేది చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి కంటెస్టింగ్ క్యాండిడేట్ టేబుల్కి ఒక కౌంటింగ్ ఏజెంట్లని ఆయన ఏర్పాటు చేసుకోవచ్చు, కౌంటింగ్ యొక్క ప్రాసెస్ వాళ్ళు అబ్జర్వ్ చేయడానికి. అదేవిధంగా దాంట్లోకి వచ్చినటువంటి ఏజెంట్లు ఏంటంటే ఒక్కసారి వచ్చిన తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళటానికి ఉండదు, సెల్ ఫోన్లు తీసుకురావడానికి అనుమతించబడవు. వాళ్ళు మాత్రం ఓన్లీ వాళ్ళకు సంబంధించినటువంటి 17Cకి సంబంధించిన కాపీలు తెచ్చుకోవాలి. అదేవిధంగా ఒక వైట్ పేపర్లు, బాల్ పెన్ను, ఒక ప్యాడ్, రైటింగ్ ప్యాడ్ అనేది తెచ్చుకుంటే వాళ్ళు నోట్ చేసుకోవటానికి, అంటే పోలింగ్ స్టేషన్ వారీగా అది వస్తున్నప్పుడు రిజల్ట్ని నోట్ చేసుకోవటానికి ఇవి మాత్రమే అనుమతించబడతాయి అన్నమాట. సెల్ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబడవు. అట్లనే ఒకసారి లోపలికి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ అయిపోయేంత వరకు కూడా ఏజెంట్లు అనేవాళ్ళు లోపట్నే ఉండి కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత బయటికి రావాల్సి ఉంటుంది. అదేవిధంగా దీనికి కౌంటింగ్ కూడా ఒక స్టాఫ్ని అనేది కలెక్టర్ గారే నియమిస్తారు. దాన్ని కూడా ర్యాండమైజేషన్లో ప్రక్రియ ద్వారా ఏ నియోజకవర్గానికి ఎవరనేది కూడా ర్యాండమైజేషన్ పద్ధతిలోనే చేయడం జరుగుతుంది. అది చేసిన తర్వాత కౌంటింగ్ ముందు రోజు 5 గంటలకి ఎవరు ఏ టేబుల్ అనేది ఆ రోజు అబ్జర్వర్ సమక్షంలో మళ్ళీ అది దాన్ని ర్యాండమైజేషన్ చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ కౌంటింగ్లో కూడా ఏ టేబుల్కి ఎవరు కూర్చుంటారు అనేది కూడా 4వ తారీఖు ఉదయం 5 గంటలకు మాత్రమే తెలుస్తుంది. ఇదంతా కూడా ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా ట్రాన్స్పరెంట్ మోడ్లో సిబ్బందిని కూడా, కౌంటింగ్ సిబ్బందిని కూడా అలాట్ చేయడం జరుగుతుంది అనమాట. వివిప్యాట్ ఏంటంటే మొత్తం అయిపోయిన తర్వాత ర్యాండమ్గా ఒక 5 నియోజకవర్గానికి చేయాల్సి ఉంటుందన్నమాట. అది డ్రా చేస్తారనమాట. 5 డ్రా చేసి 5 తీసుకొచ్చి దానికి వివిప్యాట్ కౌంటింగ్ బూత్ అనేది వీసీబీ అనేది ఒకటి ప్రత్యేకంగా ఏర్పాటు చేసి దాంట్లో క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళ సమక్షంలో లెక్కింపించడం జరుగుతుంది అన్నమాట. సెక్యూరిటీ కూడా ఏంటంటే 3 టైర్స్ సిస్టమ్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాల ప్రకారంగా 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయడం ఏంటంటే 3 అంచెల్లో ఫస్ట్ అంచె ఏంటంటే మన ప్రెమిసెస్కి ఏదైతే మనం కేంద్రం ఎక్కడైతే పెట్టామో దానికి గేట్ నుంచి 100 మీటర్ల వరకు దాన్ని మొదటి అంచె అంటారు. అక్కడ స్టేట్ పోలీస్ ఉంటుంది.
ఆ గేట్ నుంచి, ఆ ప్రెమిసెస్ గేట్ నుంచి లోపలికి రావటానికి అది రెండో అంచె. మూడో అంచె ఏంటంటే పోలింగ్ కేంద్రం, కౌంటింగ్ కేంద్రం ఏదైతే ఉందో అక్కడ మూడో అంచె ఉంటుంది అనమాట. మూడో అంచెలో సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉంటారు, రెండో అంచెలో స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ ఉంటుంది. మూడో అంచె చివరిలో మొదటి అంచెలో అక్కడ మన స్టేట్ పోలీస్ అనేది ఉంటుంది అనమాట. మొదటి అంచెల నుంచే వాళ్ళు నడిచి రావాలి, ఎవరైనా దాంట్లోకి వెహికల్